హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. దానిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల పెరుగు, ఇప్పుడు చికెన్ ని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చికెన్ కుక్ అయిన తర్వాత పీస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా వల్ల మనకి కర్రీలో గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల నూనె వేడైన తర్వాత 2 పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలాని దీంట్లో వేసుకొని బాగా వేయించాలి. ఈ మసాలాని మీడియం ఫ్లేమ్లో వేయించండి. అట్లే మీకు మంచి సువాసన వస్తుంది. ఇంకా మసాలా కూడా బాగా ఫ్రై అవుతుంది. మసాలా ఇలా బాగా వేయించిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక మసాలా ఇంకా చికెన్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. మీకు గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో 1/2 గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత బాగా ఉడికేటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికిద్దాం. అలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని మరో ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అంతే, మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వైట్ రైస్లో కానీ, బగారా రైస్లో కానీ అండ్ రోటీలో బెస్ట్ కాంబినేషన్. మీరు ట్రై చేయండి. అంతే, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.